కృష్ణుడు చెప్పాడు. పార్థ చూడు. అర్జునుడు చూశాడు. కానీ అతడు శత్రువులను చూడలేదు. తన బంధువులను చూశాడు. అక్కడి నుంచే అతని హృదయం కదలడం ప్రారంభమైంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. లాస్ట్ శ్లోకంలో శ్రీకృష్ణుడు రథాన్ని భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో నిలిపాడు కదా. ఆ తర్వాత ఆయన అర్జునుడిని చూసి ఒక మాట మాత్రమే అన్నాడు. ఏమని? పార్థ చూడు. అది ఒక సాధారణమైన మాట కాదు కదా, అది ఒక గంభీరమైన ఆహ్వానం. కృష్ణుడు యుద్ధం చేయమని చెప్పలేదు, ముందుగా చూడమని చెప్పాడు. ఇప్పుడు ఆ మాట విన్న అర్జునుడు రెండు సేనల మధ్య నిలబడి ఎవరిని చూశాడో చూద్దాం. అదే భగవద్గీత శ్లోకం 26. భగవద్గీత 26వ శ్లోకం. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితనాద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా శ్వశురాన్ సుహృదచ్చైవ సేనయోర్భయోరపి. దీని యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? ఇరుపక్షాల సేనలలో నిలబడి ఉన్న తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమల్లను, మిత్రులను, మామలను మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు అక్కడ చూశాడు అని ఈ శ్లోకం యొక్క మీనింగ్. ఇప్పుడు మనం ఈ శ్లోకం లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా? ఫస్ట్ లైన్ ఏంటి? తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః. తత్ర అంటే అక్కడ, అపశ్యత్ అంటే చూశాడు, స్థితాన్ అంటే నిలబడి ఉన్న, పార్థః అంటే అర్జునుడు. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే అక్కడ నిలబడి ఉన్న వారిని అర్జునుడు చూశాడు. సో దీని యొక్క భావం ఏంటో తెలుసా? ఇది ఒక సాధారణమైన చూపు మాత్రం కాదు, ఇది హృదయంతో చూసిన చూపు. సో నెక్స్ట్ లైన్కి వెళ్దామా? సెకండ్ లైన్ ఏంటి? పితనద పితామహన్. పితన్ అంటే తండ్రులను, అధ అంటే మరియు, పితమహాన్ అంటే తాతలను. అర్జునుడు తన పెద్దలను చూశాడు, భీష్ముడు వంటి తాతను కూడా చూశాడు. సో నెక్స్ట్ లైన్ ఏంటి? ఆచార్యాన్ మాతులాన్ భ్రాతన్. ఆచార్యన్ అంటే గురువులను, మాతులాన్ అంటే మేనమాములను, భ్రాతన్ అంటే సోదరులను. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే తనకు విద్య నేర్పిన ద్రోణాచార్యుడిని చూశాడు, ఇంకా తన కుటుంబ బంధువులను కూడా చూశాడు అని దీని యొక్క లైన్ మీనింగ్. సో నెక్స్ట్ లైన్ అంటే పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా. పుత్రాన్ అంటే పుత్రులను, పౌత్రాన్ అంటే మనుమల్లను, సఖీన్ అంటే మిత్రులను, తదా అంటే అలాగే. సో ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? యుద్ధ రంగంలో చిన్నవారిని కూడా చూశాడు, తన స్నేహితులను కూడా చూశాడు. సో నెక్స్ట్ లైన్ ఏంటి? శ్వశురాన్ సుహృదచ్చైవ సేనయోర్భయోరపి. శ్వశురాన్ అంటే మామలను, సహృదః అంటే శ్రేయోభిలాషులను, చ అంటే మరియు, ఏవ అంటే నిశ్చయంగా, సేనయో ఉభయో అపి అంటే ఇరుపక్షాల సేనలలో ఇద్దరి పక్షాల వారిని చూశాడు. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎవరు కూడా పరాయి వారు లేరు అని అర్థం. సో ఈ శ్లోకం యొక్క భాష్య సారాంశం ఏంటో తెలుసా? అర్జునుడు యుద్ధానికి వచ్చిన శత్రువులను చూడలేదు, తన జీవితంతో అనుబంధం ఉన్న వారిని చూశాడు. భూరిశ్రవుడు వంటి పెద్దలు, భీష్ముడు వంటి తాతలు, ద్రోణుడు వంటి గురువులు, దుర్యోధనుడు వంటి సోదరులు, అశ్వత్థామ వంటి మిత్రులు అందరూ యుద్ధరంగంలో ఉన్నారు. అప్పుడు అర్జునుడి హృదయంలో కర్తవ్యమా లేక మమకారమా అనే సంఘర్షణ ప్రారంభమైంది. సో ఇది మన లైఫ్తో ఎలా కనెక్ట్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పనా నేను? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక అబ్బాయి తన కుటుంబ వ్యాపారంలో పని చేస్తున్నాడు. అతనికి తెలుసు తన తండ్రి చేస్తున్న కొన్ని పనులు ధర్మబద్ధంగా లేవు. ఇప్పుడు అతని ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కుటుంబానికి అండగా నిలబడడం, ఇంకోటి సత్యం కోసం నిలబడడం. ఇక్కడ సమస్య బయట వాళ్ళతో లేదు, సమస్య తన వాళ్ళతోనే ఉంది. అతను శత్రువుల్ని ఎదుర్కొనడం లేదు, తన కుటుంబాన్ని ఎదుర్కొంటున్నాడు. అప్పుడు మన హృదయం కంపిస్తుంది కదా. అర్జునుడిలాగా మనం కూడా ఇలా అనుకుంటాం కదా, ఇవాళ నేను ఎవరిని ఎదుర్కొంటున్నాను అని ఆలోచించే పరిస్థితి వస్తుంది కదా. అదే శ్లోకం 26 యొక్క సిచ్యువేషన్ కూడా. అర్జునుడు యుద్ధ రంగంలో పరాయి వారిని చూడలేదు, తన తాతను, తన గురువును, స్నేహితులను చూశాడు. అప్పుడు అతని హృదయం కంపించింది. ఈ శ్లోకం మనకేం చెప్తుందో తెలుసా? కొన్ని యుద్ధాలు అనేవి బయట శత్రువులతో రాదు, మన వాళ్ళతోనే వస్తాయి. అవి ఖడ్గాలతో కాదు,
మన హృదయంలోని మమకారంతో జరుగుతాయి. అప్పుడు మన శారీరక బలం కాదు, మన భావోద్వేగమే మనల్ని పరీక్షిస్తుంది. ధర్మం నిలబడాలంటే ముందుగా మనసుని జయించాలి. ఇక్కడ అర్జునుడికి కూడా ధర్మయుద్ధం కంటే ముందుగా మనసులో మమకార యుద్ధం అనేది ప్రారంభమైంది. కొన్నిసార్లు బయట యుద్ధం చేయడానికి ముందు లోపల మనసుని జయించాలి. మన జీవితంలో కూడా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. అక్కడి నుంచే జ్ఞానం అవసరం అవుతుంది. మార్గదర్శనం కూడా అవసరం అవుతుంది. అక్కడి నుంచే గీతా ఉపదేశం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఈ రోజు శ్లోకం. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? అర్జునుడు చూసాడు. తండ్రులు, తాతలు, గురువులు, మిత్రులు. ఇప్పటి వరకు అతడు వీరులను శత్రువులుగా చూడలేదు. బంధువులుగా మాత్రమే చూసాడు. ఆ చూపు అతని హృదయాన్ని కదిలించింది. తర్వాత శ్లోకంలో అర్జునుడు మనసు కరిగిపోవడం ప్రారంభమవుతుంది. యోధుడైన అర్జునుడు ఆవేదనతో కంపించబోతున్నాడు. ధైర్యవంతుడైన వీరుడు భావోద్వేగంతో దిగ్భ్రాంతి చెందబోతున్నాడు. ఇక్కడి నుంచి గీతా ఉపదేశానికి నిజమైన మలుపు మొదలవుతుంది. నెక్స్ట్ శ్లోకంలో అర్జునుడి అంతర్మథనం ప్రారంభమవుతుంది. అర్జునుడి మనసు మరింత కలత చెందుతుంది. సో, ఆ ఎమోషన్ టర్నింగ్ పాయింట్ కోసం మీరు కూడా రెడీగా ఉండండి. ఇలాంటి గీతా ప్రయాణంలో నాతో కలిసి మీరు ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీకృష్ణ.